హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన వేనాడు దర్గా గురించి అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాము. ముందుగా మీరు మా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థానికుల కథనం ప్రకారం వేనాడులో అయితే ప్రతి అమావాస్యకు సమాధి నుంచి ఊపిరి తీసుకున్నట్లు అనిపిస్తుంది. స్థానికుల కథనాల ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఒక ఫకీరు ఉండేవాడు. అతని పేరు దావుద్ షా వాలి. ఇతను అరబ్ ప్రాంతం నుంచి వచ్చాడు. ఇతను మేకలు కాసుకునే వాళ్ళు తెచ్చిన ఆహారాన్ని తినేవారు. ఇతను అక్కడ చుట్టుపక్కల ప్రజలకు వైద్యం చేసేవాడు. కొంతమంది సాయంతో ఇతను సజీవ సమాధి అయ్యాడు. ఆయన్ని సమాధి చేసి వస్తున్న కాపరులను ఊరిలో ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. దావుద్ షా వాలిని జీవ సమాధి చేసి వస్తున్నాము అని చెప్పారు. అలా ఎలా బ్రతికున్న మనిషిని ఎలా పాతిపెడతారు అని ఊరిలో ఉన్న మనుషులు వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. 6 అడుగులు తవ్వగానే దావుద్ షా వాలి కిందకు ఇంకో 6 అడుగులు దూరం జారాడు. 6 అడుగులు తవ్వగానే మళ్ళీ 6 అడుగుల దూరం జరుగుతూనే ఉన్నాడు. అలా 140 సమాధిని తవ్వారు. దానితో చీకటి పడింది. తెల్లారేక వచ్చి చూస్తే ఆ సమాధి కొండ కట్టినట్టు అయిపోయింది. అప్పటి నుండి 1993 వరకు ఇదంతా ఇసుకతోనే కప్పబడింది. తరువాత దీన్ని సిమెంట్‌తో కట్టారు. సిమెంట్‌తో కట్టిన తరువాతే సమాధి లోపల నుంచి ఊపిరి తీసుకున్నట్లు కనిపించింది. ఇలా ప్రతి అమావాస్యకు జరుగుతూ ఉంది. వేనాడు నుంచి 100 కిలోమీటర్ల లోపల చూడగలిగే ప్రధాన ప్రాంతాలు పులికాట్ సరస్సు, సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ దేవాలయం, వెంకటగిరి కోట మరియు వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం. వెంకటగిరి పోలేరమ్మ జాతర గురించి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉంది, చెక్ చేయండి.